నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ప్రపంచ దేశాలపై చైనా మరొక కుట్రకు తెరలేపిందా? కరోనా తర్వాత ఆగ్రో టెర్రరిజంతో చైనా దాడి చేసేందుకు సిద్ధమైందా? ఇక ప్రమాదకరమైన ఫంగస్ తో ఈసారి మనుషులపై కాకుండా ఆహార పదార్థాలపై అక్కసు వెళ్ళగక్కనుందా అంటే ప్రస్తుతం FBI చెప్పిన మాట వింటే అవునని అనిపిస్తోంది. ఇక ప్రమాదకరమైన ఫంగస్ తో వచ్చిన 2 చైనీయులను అమెరికా పట్టుకుంది. ఆగ్రో టెర్రరిజం ఇది కరోనా కంటే డేంజరస్ గా భావిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇది ఎంటర్ అయితే ఆహార కొరత తప్పదని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అగ్రికల్చర్ టెర్రరిజాన్ని ఆగ్రో టెర్రరిజం అని పిలుస్తూ ఉన్నారు. ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు, ఆహార కొరత సృష్టించేందుకు వ్యవసాయ రంగంలోకి తెగుళ్లు, వ్యాధులు, వ్యాధి కారకాలను ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టడాన్ని ఆగ్రో టెర్రరిజం అంటారు. చైనా వ్యక్తుల దగ్గర ఫిసేరియం గ్రామినీరం అనే డేంజరస్ ఫంగస్ ను FBI గుర్తించింది. దీంతో చైనా అమెరికాపై ఆగ్రో టెర్రరిజానికి పాల్పడే కుట్ర పన్నిందని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది అత్యంత తీవ్రమైన జాతీయ భద్రతా ముప్పు అని FBI హెచ్చరికలు జారీ చేసింది. దీనివల్ల ఆహార సరఫరా దెబ్బతిని ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడవచ్చని హెచ్చరించింది. ఈ తరహా ముప్పును అడ్డుకునేందుకు ఏజెన్సీలు ప్రణాళికలు వేస్తూ ఉన్నాయి. రైట్. ఇక ప్రపంచ దేశాలపై చైనా మరొక కుట్రకు తెరలేపినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. నిన్న 2 చైనా శాస్త్రవేత్తలను అమెరికా FBI దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయి. ఆ శాస్త్రవేత్తల దగ్గర నుంచి కూడా ప్రమాదకరమైన ఒక డేంజరస్ ఫంగస్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా అక్కడ ఎక్స్ వేదిక కూడా కాష్ పటేల్ FBI డైరెక్టర్ ఆయన నిన్న ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. రైట్, దీనిపై అసలు మాట్లాడుదాం. అసలు ఆగ్రో టెర్రరిజం అంటే ఏంటి, అది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది, అసలు గతంలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా, ఇప్పుడు ఎందుకు అమెరికా దాన్ని అంత భయంకరమైన ఫంగస్ గా పరిగణిస్తుంది, అసలు ఏంటి చెప్తున్న అంశాల గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు మన్యం కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. అలాగే మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు, అసలు అమెరికా ఎందుకు ఇంత భయపడుతుంది ఫంగస్ ను చూసి? అసలు చైనా ఆగ్రో టెర్రరిజానికి దారి తీసిందా? అమెరికాలో ఎక్కువగా ఏదైతే యూజ్ చేస్తారో గోధుమలు గాని, బార్లీ గాని, ఓట్స్ గాని, మొక్కజొన్న గాని వీటికి సంబంధించి దిగుబడులు తగ్గిపోవడమే కాకుండా ఆయా పంటల మీద విషపూరితమైన కొన్ని రెసిడ్యూల్స్ వ్యాపింపు చేసే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల అది ఎవరైతే తింటారో వాళ్ళకు కూడా ప్రమాదం అనే విధంగా ఈ రోజు వచ్చిన మనం సమాచారం అన్ని జాతీయంగా అంతర్జాతీయంగా చూస్తే ఇది ప్రధానంగా అన్నిట్లో కూడా మనం చూసాం. సో నిజానికి ఏంటంటే ఇప్పుడు ఈ దేశాలకు సంబంధించి ఏంటంటే ఆధిపత్య పోరులో భాగంగా ఈ చైనా అమెరికాకి సంబంధించి ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో కరోనాకు సంబంధించి కానీ ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పిన కార్డినియంకి దానికి సంబంధించి ఆ వయారి బాంబుకి సంబంధించి కానీ అక్కడి నుంచే వస్తున్నాయి. ఏంటంటే ఏదైతే ప్రపంచ దేశాలని వాళ్ళు శాసించాలనుకుంటారో ఆయా దేశాలు ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నాయనేది నేను అంటాను. అంటే ఆయా దేశాల మీద వీటికి సంబంధించి ఆధారపడాలనేది. అంటే కోటేశ్వరరావు గారు ఇందాక చెప్పినట్టు ఏంటంటే అవి ఆ దేశాలకు కూడా భస్మాస్త్రం లాగా వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. అంటే వాళ్ళు దానికి సంబంధించిన ఏదైతే వాటిని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ మెడిసిన్స్ ఉంటాయో అప్పటికే వాళ్ళు కనిపెట్టి ఉంటారు కాబట్టి వాటిని బారి నుంచి వాళ్ళు రక్షించుకోబడతారు. మిగతా దేశాలన్నీ కూడా వాళ్ళ మీద వాటి కోసం ఆధారపడాలనే ఒక ఇది కూడా ఉందనేది మనం ప్రచారంలో చూస్తూ ఉన్నాం అనేది నేను చెప్తా. ఎస్ కోటేశ్వరరావు గారు, అంటే ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడే దేశాలన్నీ కూడా, అంటే మంది కూడా వ్యవసాయం పైన ఆధారపడే దేశం. అంటే 2011 లెక్కలు బట్టి చూస్తే 55% మంది కూడా మన దేశంలో కూడా వ్యవసాయం పైన ఆధారపడే లెక్కలు బట్టి ఉన్నాయి. సో మన సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఇవన్నీ కూడా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే రాష్ట్రాలు. సో మనకి సరిహద్దు రాష్ట్రాలతో ఉన్న అంటే ఏవైతే మనల్ని శత్రువులుగా భావిస్తున్నాయి పాకిస్తాన్, చైనా దేశాల నుంచి, అంటే మనకి ఎంతవరకు ప్రమాదం? వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మనం చూసాం మన యుద్ధంలో కూడా చైనా సపోర్ట్ ఇస్తుంది పాకిస్తాన్కి. సో అంటే భారత్ ఎంతవరకు సేఫ్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రపంచంలో అనేక కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయండి. ఆ కుట్ర సిద్ధాంతాలన్నిటినీ నమ్మడమా లేదా అనేటువంటిది ఇవాళ జనం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. అవి ఎంతవరకు పోయినాయంటే వాటి జోలికి కనుక మనం వెళ్ళేట్లయితే, వాటి లోతుల్లో కనుక మనం వెళ్ళేట్లయితే మన బుర్ర తిరిగిపోతుంది. ఏది నిర్ధారించుకోలేనంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లోకి మనల్ని నెట్టుకున్నాయి. ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పారు,
ఎవరైనా ఏదన్నా వైరస్ ని లేదా అట్లాంటి దాన్ని కనుక వ్యాపింపజేసి ఇతరుల మీద దాడి చేయదలుచుకుంటే దాన్ని నిరోధించేటువంటి వ్యాక్సిన్ కావచ్చు లేదా ఇతర మెడిసిన్స్ కూడా వాళ్ళు కనుక్కొని దాన్ని వాళ్ళు లాభం చేసుకుంటారనేటువంటిది ఆయన చెప్పినటువంటిది నాకు అర్థమైంది. సరే, అలా చెప్పేటువంటి వాళ్ళు మస్తాన్రావు గారు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేమి వాళ్ళనేమి తప్పు పట్టట్లేదు, నేను ఎందుకంటే చెప్తున్నా. మరి అదే కనుక అయ్యేట్లయితే మరి పార్థీనియంని మన దేశంలోకి ప్రవేశపెట్టినటువంటి అమెరికా మరి దాని దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్ కావచ్చు లేదా పెస్ట్ కంట్రోల్ కావచ్చు ఎందుకని మన దేశానికి ఇవ్వలేదు, దాన్ని ఎందుకని నిరోధించలేదు? ఇవాళ కూడా ఇప్పుడు కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో దేశం అంతటా కూడా విస్తారంగా వ్యాపించి అది అదుపులేనటువంటి స్థితిలో ఉంది కదా, ఎందుకని మరి అమెరికా దాని మీద బిజినెస్ చేసుకోవడం లేదు అనేటువంటి సమస్య. అందువలన ఉదాహరణకి స్పానిష్ ఫ్లూ ఉంది. స్పానిష్ ఫ్లూ ఎప్పుడు వచ్చింది? మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో వచ్చింది. మరి స్పానిష్ ఫ్లూ వచ్చినటువంటి దాన్ని ఇప్పటికీ ప్రపంచంలో ఆ ఫ్లూ డైల్యూట్ అయింది అనుకోండి, దాని వర్షన్స్ అన్ని డైల్యూట్ అయింది. కానీ ఆ ఫ్లూకి ఎక్కువ మంది జనం చనిపోతున్నటువంటి వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు, ఫ్లూ తోటి చనిపోతున్నటువంటి వాళ్ళు. మరి ఎందుకని అమెరికా దాని మీద పరిశోధన ఎందుకు చేయలేదు? లేదా దానికి సంబంధించినటువంటి మరి ఎప్పటి నుంచో స్పానిష్ ఫ్లూ అంటే అమెరికాలోది పేరు స్పానిష్ అని వచ్చింది తప్ప అమెరికాలో అది వచ్చినటువంటి వ్యవహారం ఉంది. ఇతర దేశాలకు కూడా వ్యాపించింది, అది వేరే. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి కుట్ర సిద్ధాంతాలు ఉన్నమాట నిజం. అదేవిధంగా గతంలో నేను చెప్పినట్టుగా ఇప్పుడు మసూచి ఉంది. మసూచిని బ్రిటిష్ వాళ్ళు అమెరికాలో ప్రవేశపెట్టి అక్కడ రెడ్ ఇండియన్స్ మీద దాన్ని ప్రయోగించి నాశనం చేశారనేటువంటి కథలన్నీ మనకు తెలుసు కదా. అందుకని మస్తాన్రావు గారు చెప్పిన దానిలో ఒకటి ఫ్యాక్ట్, ఆధిపత్యం కోసం కొంతమంది అలా చేస్తున్నారు అనేది. ఆ చేస్తున్నది ఎవరు అంటే ఇప్పటి వరకు బ్రిటన్ లేకపోతే అమెరికా లేదా ఇలాంటి హిట్లర్, జర్మనీ ఇలాంటి వాళ్ళ వైపు ఎక్కువ చూపిస్తున్నాయి తప్ప ఎక్కడైనా కానీ కమ్యూనిస్టు లేదా సోషలిస్ట్ కంట్రీస్ గా ఉన్నటువంటి చైనా గాని లేదా సోవియట్ రష్యా గాని లేదా ఇప్పుడు రష్యా గాని ఆ విధమైనటువంటి వాటికి పాల్పడ్డాయి అని చెప్పడానికి నిర్దిష్టంగా ఈవెన్ కరోనా వైరస్ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అయినా పదే చైనా మీదనే ఆరోపిస్తున్నారు. దానికి ఇది ఒక ప్రచార దాడిగానే నేను పరిగణిస్తాను తప్ప నిర్ధారించమనండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకు ఏమి నిర్ధారణ చేయలేదు కదా. వాళ్ళని అనేక మార్లు అడిగింది, ఇదిగో మా దగ్గర ఉన్నాయి ఇవి, మీకు ఇంకేం కావాలంటే వాళ్ళు ఉన్నాయి అవి. అంతకు మించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దాని మీద నిర్ధారణ చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్ధారణ చేయకుండానే మనం ఎట్లా చైనాని లేదా మరొక దేశాన్ని ఎట్లా ఆరోపిస్తాము అనేటువంటిది సమస్య. అందుకని చరిత్రలో ఆ విధంగా కుట్ర చేసినటువంటి దేశాల చరిత్ర అమెరికా లేదా జర్మనీ, బ్రిటన్ ఇట్లాంటి దేశాలకు ఉన్నది. అది వాస్తవాలు ఉన్నాయి. నేను చెప్పినటువంటి పార్థీనియం మన దేశానికి ఇచ్చినటువంటి బహుమతి అమెరికా నుంచే వచ్చింది. మన శాస్త్రవేత్తలందరికీ తెలుసు. దాన్ని నిరోధించడానికి అంటే కోటేశ్వరరావు గారు గతంలో ఎప్పుడు ఏంటి అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఈ టెర్రరిజం అనే అంటే మాటనే అమెరికా ఇప్పుడు యూజ్ చేస్తుంది. ఇలాంటివి ఎప్పుడు జరగలేదంటారా? అమెరికా ఇప్పుడు యూజ్ చేయడం కాదు. నేను ఇంతకు ముందే ఒక డాక్యుమెంట్ చూశాను. 20 సంవత్సరాల క్రితమే మా అమెరికా వ్యవసాయం మీద ఆగ్రో టెర్రరిజం ని ప్రయోగించబోతున్నారు మిగతా దేశాల వాళ్ళు అని చెప్పేసి 2001-2000 సంవత్సరంలోనే అమెరికా ఒక పెద్ద డాక్యుమెంట్ ఇచ్చింది. మరి ఆ రోజు చైనా పేరు చెప్పలేదు. మరి ఆ రోజు ఎవరు అమెరికా మీద ఆగ్రో టెర్రరిజం ఎవరు ప్రయోగించారు ఆ రోజు? కావాలంటే మీ అందరికి నేను నా డాక్యుమెంట్ వివరాలని నేను పంపిస్తాను, షేర్ చేస్తాను. అందుకని ఆగ్రో టెర్రరిజం అనేటువంటి పదం అమెరికా వాడటం ఇవాళ కొత్త కాదు, 25 ఏళ్ల క్రితమే వాడింది. ఇంకా అంతకుముందు కూడా ఏమన్నా వాడిందేమో వెరిఫై చేసుకోవాలి. 25 ఏళ్ల నుంచి అమెరికా చెప్తోంది. అమెరికా ప్రతిదీ మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా తన మీద కుట్ర చేస్తున్నట్టు, మొత్తం తనకి ప్రపంచం అంతటి నుంచి ముప్పు వస్తున్నట్టు, ఈ విధమైనటువంటి కుట్ర సిద్ధాంతాలతోటి ప్రపంచం అంతటి మీద దాడి చేయడానికి, ఎదురు దాడి చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను అది ఏర్పాటు చేసుకున్నది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా అటువంటిది ఏమైనా ఉండేట్లయితే సాధికారమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా తప్పుకుంది. అమెరికా తప్పుకున్న తర్వాత దాని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. దాని చిత్తశుద్ధి ఏమిటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా తప్పుకుంటూ చిత్తశుద్ధి ఏమిటి?
అనేటువంటి ఈలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని యాజ్ ఇట్ ఈజ్ గా ఏది నమ్మి నిర్ధారణకు రావద్దు అనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. రైట్. మస్తాన్ రావు గారు, అంటే ప్రపంచ దేశాలతో పాటు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా అనగానే చైనా వైపే ప్రతి ఒక్కరు కూడా వేలు చూపిన పరిస్థితి. సో ఇప్పుడు అంటే మనం దీన్ని కూడా నమ్మలేం, నిజంగా వాళ్ళు చేశారా చేయలేదా అనేది. ఇప్పుడు అమెరికా చెప్తుంది చేశారని చెప్తుంది, బట్ మనం చైనాని కూడా నమ్మే సిచ్యువేషన్ లేదు. మనం సైబర్ టెర్రరిజం చూసాము, నార్కో టెర్రరిజం చూసాము, ఇప్పుడు ఆగ్రో టెర్రరిజం పట్ల కూడా అంటే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఫంగస్ ఉన్నది అనేది ఐడెంటిఫై చేశారు. వాళ్ళు దాన్ని అక్రమంగా రవాణా చేశారని వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. అయితే అది చైనా కుట్ర కోణంలోనే అది వాళ్ళిద్దరిని అక్కడ పంపి అది అక్కడ వేళ్ళు ఉనుకుంటానికి కానీ అక్కడ ఆహార భద్రత సమస్య కానీ వాళ్ళ యొక్క పంటల మీద ఆ ప్రభావం చూపేందుకు కుట్ర పనింది అనేది కూడా నిరూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? కేవలం పరిశోధన అంశం దానిలో భాగంగా తీసుకొచ్చారా, లేదా అసలు దేశాలకు సంబంధించిన నాయకత్వాల దీనిలోనే అదంతా కూడా వాళ్ళ కనుచూపుల్లోనే జరుగుతూ ఉందా? ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్ ఉందా, లేదా వీళ్ళు మాత్రమే చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకి మన దేశం అనేది ఎక్కువగా వ్యవసాయకంగా ఉన్న దేశం. అయితే చైనా మీదే ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు ఆరోపించబడుతున్నాయంటే అమెరికా లాంటి దేశాలు కుట్ర కోణాలు కూడా ఉండొచ్చు. చైనా అనేది అమెరికాకి సవాల్ విసురుతోంది, ఛాలెంజ్ గా మారిపోయింది ఈ రోజు. సో దానివల్లే కరోనా వైరస్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి ఆగ్రో టెర్రరిజం కావచ్చు, ఆ విధంగా బాణాలు ఎక్కి పెడుతుందా, చైనాని ప్రపంచ దేశాల దృష్టిలో ఒక విలన్ గా చూపించడానికి ప్రయత్నిస్తుందా అనే అంశాలను కూడా ఇక్కడ పరిగణలో తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఇలా ఎందుకంటే వ్యవసాయకంగా ఆధారపడ్డ భారతదేశం కాబట్టి అలాంటి వాటికి సంబంధించిన ప్రయోగాలు జరిగితే మనం ఎంతవరకు భద్రంగా ఉన్నాము, ఎంతవరకు రక్షణ చర్యలు చేపట్టగలం, వాటి బారి నుంచి మన రైతుల్ని కానీ మన వ్యవసాయ భూముల్ని కానీ ఏ విధంగా మనం రక్షించుకోగలం అనే దిశగా కూడా మనం పరిశోధనలు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందనేది నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు అణుబాంబులు ఉన్నాయి, పక్క దేశం రెడీ చేసుకుంటే మనం కూడా వాటికి సంబంధించిన ప్రయోగాలు, వాటికి సంబంధించిన టెస్టులు చేసుకుని రెడీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో యుద్ధ విమానాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలా సమకూర్చుకున్నట్లే ఈ ఆగ్రో టెర్రరిజం కావచ్చు, లేదా అట్లాంటి ప్రయోగాలకి వేదికగా భారతదేశం అయ్యే సందర్భంలో వాళ్ళ ఆయా దేశాలను కానీ ఆ యొక్క ఫంగస్ ను కానీ ఎదుర్కొనే విధంగా అప్రమత్తత అనేది మనం భారతదేశ అధినాయకత్వాలు కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు కానీ ఇవి సూచిస్తున్నాయని చెప్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మస్తాన్ రావు గారు, కోటేశ్వరరావు గారు. సో చూడాలి మరి ఆగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్ చేస్తున్నట్టు కూడా అమెరికా మరి చెప్పుకొస్తుంది. సో ఈ అరెస్ట్ చేసిన ఇద్దరు శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి విషయాలు రాబడతారు, దానిపై ఎటువంటి వివరణ ఇస్తారు అనేది వేచి చూడాలి. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.